ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్టయితే అభిషేక్ శర్మ ఒక్కసారి దెబ్బకి డబల్ సెంచరీతో అభిమానులందరినీ కూడా ఉర్రూతలూగించేశాడు. అయితే 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేశాడు. 25 సిక్స్లు, 13 ఫోర్లు, 91 బంతుల్లో డబల్ సెంచరీ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు అభిషేక్ శర్మ. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, జింబాబ్వే పర్యటనలో చాలా తీవ్రంగా నిరాశపరిచిన యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ మైదానంలో మళ్ళీ రుద్రరూపం చూపించాడు. అయితే పంజాబ్ లోకల్ క్రికెట్ టోర్నీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అయితే 91 బంతుల్లో 233 పరుగుల విధ్వంసకర డబల్ సెంచరీతో తన పవర్ ఏంటో మళ్ళీ సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ చాలా తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే 3 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి తీవ్రమైన విమర్శలు మూటగట్టుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే సిరీస్ అంటే 10 ఇన్నింగ్స్లో 191 పరుగులే చేసిన తను ఇప్పుడు వాళ్ళందరి నోళ్లు మూయించడానికి, అంటే విమర్శకుల నోళ్లు మూయించడానికి పంజాబ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే టోర్నీలో అమృత్సర్ తరఫున ఓపెనర్ గా దిగి ఊచకోత కోశాడు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమృత్సర్లోని గాంధీ మైదానంలో తరణ్ జట్టుపై అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ ఏకంగా 15 ఫోర్లు, 25 భారీ సిక్స్లతో ఏకంగా 91 బంతుల్లో 233 పరుగులు, అంటే డబల్ సెంచరీ బాదాడు. మొత్తం మీద కనుక చూసుకున్నట్టయితే వన్డే మ్యాచ్ కాబట్టి 50 ఓవర్లలో 533 పరుగులు చేశాడు తన సహచర ఓపెనర్ అయిన అభయ్ చౌదరితో కలిసి. ఇక జపాన్లో త్వరలో జరగబోయే ఏషియన్ గేమ్స్కు భారత్లో స్థానం సంపాదించుకోవాలని అభిషేక్ ఆశించాడు, అలాగే సంపాదించుకున్నాడు. కానీ తన సత్తా ఇప్పుడు కొద్దిగా తగ్గింది కాబట్టే తను నిరూపించుకోవడం కోసం ఈ రకంగా చేశాడు. అయితే అభిషేక్తో పాటుగా వైభవ్ సూర్యవంశీ కూడా ఏషియన్ గేమ్స్లో సెలెక్ట్ అయిన విషయం మనకు తెలుసు.